ఒకప్పుడు ఆ నాయకుడికి తిరుగులేదు. తను చెప్పిందే వేదం, గీసిందే గీత. తను మాట దాటంది ఏ ఒక్క నాయకుడు అడుగు ముందుకు వేయలేడు. పార్టీ బలహీనపడాలన్నా బలపడాలన్నా ఆ నాయకుడి మంత్రతంత్రం ఉండాల్సిందే. అయితే నేడు ఆ సీన్ అంతా రివర్స్ అయింది. ప్రస్తుతం తనను పట్టించుకునే నాథుడే లేరు. అతని మాటకు విలువ లేదు. అసలు ఆయనకి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ నాయకుడు మౌనానికి గల కారణం ఏంటి? లెట్స్ వాచ్. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒకప్పుడు ధర్మాన ప్రసాదరావు మాటంటే వేదం. అధర్మమైన ఆయన చెప్తే అంతా ధర్మమే. తన కన్ను పడిందంటే అది తప్పో ఒప్పో అనవసరం. తన అనుచరులకు అది దక్కాలంటే ధర్మాన మాటైతే చాలు, అది దక్కిపోతుంది. జిల్లాలో గ్రూపు రాజకీయాలు చేయాలన్నా, ఎవరి రాజకీయ భవిష్యత్తు మసకబారించాలన్నా ధర్మాన ప్రసాదరావు పంచతంత్రం పాచిక పారవలసిందే. చుట్టూ కార్యకర్తలు, కొన్ని పనులకు రౌడీ షీటర్లు, తను అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న కోటరీ బలం. అప్పటి రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఎక్కువ కాలం ప్రాధాన్యత ఉన్న శాఖలో తన హవా నడిపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోనూ అదే శాఖకు మంత్రిగా పనిచేశారు. దీంతో రెవెన్యూ శాఖలో చాలా మతలబులు జరిగాయని, కొన్ని ప్రాంతాల్లో 100 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, అందులో ధర్మాన ప్రసాదరావు పాత్రుందని ప్రజలు బాహాటంగా చెప్పారు. అయితే జిల్లాలో ధర్మాన అంటే ఒక మార్కులా ఉండేవారు. అలాంటిది ధర్మాన మాటిప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వినే పరిస్థితిలో లేరట. దీంతో ఆయన పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అలాగే నెక్స్ట్ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ధర్మాన ప్రసాదరావులో కనిపిస్తోంది. అధికారంలో ఉండేటప్పుడు ధర్మానకి ఎదురుగా మాట్లాడే సాహసం ఎవరూ చేసేవారు కాదు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. దీంతో ఆయన మాట వినే పరిస్థితిలో ఎవరూ లేరన్నట్టు లోకల్ టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టే అర్థమవుతోంది. వైసీపీ హయాంలో ధర్మాన కంటే ధర్మాన అనుచరుల హవా పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోనే అత్యంత చాకచక్యంగా పార్టీని బలోపేతం చేయడం ప్రసాదరావుకు వెన్నతో పెట్టిన విద్య. అటువంటిది రాను రాను కోటరీ కరిగిపోవడంతో తన రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చింది. పాలిటిక్స్లో తన వారసుడు రాణిస్తాడంటే అదీ లేదు. ధర్మాన వారసుడు ప్రజల్లో ఆకర్షించలేకపోతున్నాడు. రాజకీయంలో ఎంతో ఎదుగుదల పొందిన నాయకుడిగా ఉన్న ధర్మాన నేడు భవిష్యత్తులో ఎలా ఉంటారని ప్రజలు అనుకోవడం విశేషం. అధికారంలో ఉన్నప్పుడు ధర్మానకు అపవాదం తీసుకొచ్చిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ధర్మాన పేరు చెప్పి రౌడీయిజం తీవ్రంగా మారడం, ఆయన దాన్ని నియంత్రించలేకపోవడం, అంతేకాకుండా అనుచరులు భూ ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోవడం, ధర్మాన దాన్ని కూడా పట్టించుకోకపోవడం, మధ్యతరగతి పేద కుటుంబాలు చాలా ఇబ్బందులు పడ్డాయి. ఇవన్నీ ధర్మానకు మైనస్గా మారాయి. ఇక 2024 ఎన్నికల తర్వాత ధర్మాన ప్రసాదరావు మౌనం వహించడంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. ఈ మౌనం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితిలో పార్టీ క్యాడర్ కొట్టుమిట్టాడుతోంది. అడపాదడపా కార్యక్రమాలు తప్ప క్రియాశీలకంగా పార్టీలో కార్యక్రమాలకి హాజరవడం లేదు. అలాగే అసలు ఆయన నాయకత్వం వైసీపీ పార్టీలో పూర్తిస్థాయిలో కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. క్యాడర్ని నిలుపుకునేందుకు తన వారసుడైన ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ప్రజల్లో పరిచయం చేయడమే తప్ప ప్రజలు ఆయన్ను నాయకుడిగా గుర్తించడం లేదు. ఈ పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ తీవ్రంగా ఒత్తిడి తేవడంతో కొన్ని కార్యక్రమాలకు మాత్రమే హాజరవడం, ఆ కార్యక్రమాల్లో కూడా తూతూ మంత్రంగా పాల్గొనడంతో పెద్ద చర్చ సాగుతోంది. అసలు ధర్మాన లాంటి నాయకులు ఈ విధంగా మౌనం వహిస్తే పార్టీ భవితవ్యం ఏంటని పార్టీ క్యాడర్ అంతర్మథన చెందుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో దూసుకుపోతుంటే ధర్మాన మౌనం వహించడం నియోజకవర్గంలో తీవ్ర చర్చ నడుస్తోంది. అసలు ఆయన రాజకీయాలు విరమించుకుంటున్నారా? తన వారసుని కోసం మౌనం వహిస్తున్నారా? ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకుని ఉన్నారా? ఇదే ఇప్పుడు జిల్లాలోనూ నియోజకవర్గంలో నడుస్తున్న పెద్ద హాట్ టాపిక్. ఇప్పటికైనా ధర్మాన ప్రసాదరావు మౌనం వీడతారో లేదో వేచి చూడాలి మరి.